వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిఖిల్ నిత్య ఆఫీషియల్. సో ఇక్కడ నుంచి అయితే మా పెళ్ళి ఎన్నిసార్లు చేసుకుంటాం, మా ఫ్రెండ్ పెళ్ళి బ్లాగ్ అంటే వస్తుందన్నమాట. సో కంగారుగా మాట్లాడుతున్నా. యాక్చువల్లీ 11:50 అయింది, 5 minutesలో ట్రైన్ అనమాట. సో చూసేసేయండి. చైల్డ్హుడ్ ఫ్రెండ్ పెళ్లి గైస్. ఆల్రెడీ ఎంగేజ్మెంట్ మినీ బ్లాగ్ చూసే ఉంటారు. ప్రవళిక ఇప్పుడు మనం విజయవాడ నుంచి విజయనగరానికి ట్రైన్ ఉంది, గుంటూరు రాయగడ ఎక్స్ప్రెస్. ఇప్పుడు మనం ట్రైన్ ఎక్కిన తర్వాత మాట్లాడుకుందాం, ఓకేనా? బాయ్. ఇప్పుడు స్టార్ట్ చేయాలి. పింగి నా కోసం వేసినట్టుంది. పెళ్లి కూతురు నిఖిల్ నన్ను తీయచ్చు. గైస్ ఈ అమ్మాయి అయితే పెళ్ళి అనమాట. గైస్ చూస్తున్నారు కదా, మా ఫన్ అయితే స్టార్ట్ అయింది. మేమైతే ఇప్పుడే హౌస్ స్టార్ట్ చేసామన్నమాట. మా ఫ్రెండ్ పెళ్ళికి అయితే వెళ్తున్నాం, విజయవాడ నుంచి విజయనగరం వరకు. మొత్తం స్కిప్ చేయకుండా చూసేసాం. గాయస్ ఎర్లీ మార్నింగ్ 6:30కి అయితే నేను లెగిచాను గాయస్. ఇంకా ఎవరు లెగలేదు. నిత్య వాళ్ళ ఫ్రెండ్స్. ఇదిగోండి నిత్య చూడండి ఇంకా పడుకొనే ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే నైట్ 4 వరకు గేమ్స్ ఆడుకుంటూనే ఉన్నాము. సో అందుకని ఇంక అందరూ పడుకున్నారు. ఇంకా అందరూ పడుకున్నారని నేను కూడా పడుకుని పోయాను గాయస్ మళ్ళీ వెంటనే. గుడ్ మార్నింగ్ నిఖిల్. గైస్ చూడండి, మార్నింగ్ లెగ్గానే బ్రష్ కూడా చేయలేదు, జస్ట్ డైరెక్ట్ స్నాప్ అనమాట. ఇలానే స్నాపర్స్ బీ లైక్. ఓ వచ్చేసారా డైలాగ్ వేసింది. నువ్వు వ్లాగ్ ఎలా తీస్తావో నేను స్నాప్ అలా తీస్తా అంట. ఇంకో స్నాపర్. గుడ్ మార్నింగ్ గైస్. వెనకాల తీయడం మర్చిపోయారా? వ్లాగ్ తీస్తున్నా. ఇటు తిప్పుతున్నా ఇప్పుడు కెమెరా. నువ్వు చెయ్యడ్డు పెట్టుకుంటావు, ఏం పెట్టుకుంటావు ఓకే. ఆల్రెడీ తీస్తా, అది నీ పర్మిషన్ లేకుండా. హాయ్ హాయ్ చెప్పు. అన్ని తిరిగే వాళ్ళం గైస్. మేమైతే మొత్తానికి విజయనగరం వచ్చేసాం గైస్ చూస్తున్నారు కదా, ఫైనల్ గా మేమైతే విజయనగరం రీచ్ అయిపోయాం అనమాట. సో మా బ్యాచ్ అంతా పెళ్లి కూతురు బ్యాచ్ సైడ్ అనమాట. మొత్తం అప్ టు 30 to 40 members ఉన్నాం. ఇక్కడైతే ఇప్పుడే రీచ్ అయ్యాం. తర్వాత మేమైతే ఫ్రెష్ అవటానికి వెళ్ళిపోతాం అనమాట. తర్వాత అక్కడ నుంచి మేమైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తాము. మొత్తం మా జర్నీ మొత్తం చూసేయండి. అసలు ఎక్కడికి వెళ్తున్నాము, ఎవరింటికి వెళ్తున్నాము అదంతా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు, అదేంటి పెళ్లి కోసం వచ్చి పెళ్లి కూతురు వాళ్ళ దగ్గర ఉండకుండా ఎక్కడికి వెళ్తున్నారు అని. సో అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, చూసేయండి గైస్. గాయస్ ఇప్పుడే మేము విజయనగరంలో దిగి పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. నిత్య ఏమో నిద్రపోతుంది. బస్ ఎక్కాము. అక్కడ నుంచి మేము విజయనగరం నుంచి సాలూరు వెళ్తున్నాము. సాలూరు ఎందుకు వెళ్తున్నామంటే మా
ఫ్రెండ్ తులసి వాళ్ళకి కూతురు పుట్టింది. సో చాలా రోజులైంది, రమ్మని ఎప్పటి నుంచో పిలిచింది. సో ఇప్పుడు ఎలాగో విజయనగరం వచ్చామని మేము ఇప్పుడు సాలూరు వెళ్తున్నాం గైస్. సాలూరు వెళ్ళాక చూపిస్తాము, ఓకేనా? గైస్ చూస్తున్నారు కదా, మేమైతే తులసి వాళ్ళ ఇంటికి వచ్చేసాం అనమాట. తనే తులసి వాళ్ళ పాప అనమాట. చాలా ముద్దుగా క్యూట్ గా ఉంది కదా. నా పేరు నిహాన్షి అనమాట. నా పేరు నిఖిల్ పేరు కలిసింది కదా. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అసలు ఈ తులసి ఎవరబ్బా అనుకుంటున్నారా? తులసి అయితే మా ఫ్యాన్ గైస్. ఫస్ట్ 2-3 years బ్యాక్ ఒక స్టోరీ అనమాట. తను మాకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో మెసేజ్ చేసింది ఫ్యాన్ లాగా. తర్వాత మెల్లగా క్లోజ్ అయిపోయాం, ఫ్రెండ్స్ లాగా. చాలా సార్లు ఇన్వైట్ చేసింది, మాకైతే కుదరలేదు. తన పెళ్లికి బేబీ పుట్టిన తర్వాత, బట్ మాకు కుదరలేదు. ఫైనల్ ఇప్పుడైతే కుదిరింది. అది విజయనగరం వెళ్ళాం కాబట్టి పెళ్లికి, ఇంకా అటు నుంచి 1.5 hour జర్నీ కదా అని చెప్పి మేమైతే వెళ్ళాం గైస్. మేమైతే ఇంకా ఫైనల్ గా రిసెప్షన్ టైం కి అయితే రీచ్ అయిపోయాం గైస్. ఇంకా అదిగోండి మా పెళ్లి కూతురు ప్రవళిక, నా ఫ్రెండ్. చాలా క్యూట్ గా ప్రిటీగా ఉంది కదా. కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఎలా ఉందో. ఇంకా ఫంక్షన్ వైబ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి అనమాట. కోఇన్సిడెన్స్ తెలుసా, నేను అనుకోకుండా ఓపెన్ చేశాను. ఇదిగోండి ఒక్క ఐస్ క్రీమ్ తిను. ఇగో ఈ పిల్ల అదిగో అక్కడ పారిపోతుంది. పింకీ ఫోన్ పడిపోయింది ఇక్కడ. పింకీ నీ ఫోన్ నాకేంటి ఇలా కడుక్కోండి మధ్యలో పడేసి. డస్ట్బిన్ అది డస్ట్బిన్ ఆగండి, తను చూపించాల్సిందే. తిను కూడా ఒక్క ఐస్ క్రీమ్ ముగ్గురు షేర్ చేసుకోండి. నాకని తెచ్చుకుంటే వీళ్ళు ముగ్గురు తినేసారు. లేదు నిజం, ప్రూఫ్ ఇదిగోండి. ఒక ఐస్ క్రీమ్ కి 4 members ఎగబడి తిన్నా ఫస్ట్ టైం చూసాను. అదే నేను తెచ్చుకుంటే వీళ్ళందరూ తిన్నారు. ఫస్ట్ టైం నిఖిల్ నిత్య గైస్. ఇదిగోండి మా ప్రవళిక అండ్ మా దినేష్ బాబు గారు. ఎంత బాగున్నారో కదా. నో దిష్టి ప్లీజ్, రీసెంట్ గా మ్యారీడ్ కాబట్టి. గైస్ ఇక్కడైతే మా గర్ల్స్ మొత్తం కలిసి ఫొటోస్ దిగుతున్నాం అనమాట. నిఖిల్ అయితే పక్కకు తోసేసాం, అండ్ అక్క వాళ్ళ హస్బెండ్స్ ను కూడా పక్కకు తోసేసాం. ఓన్లీ గర్ల్స్ ఏ దిగుతున్నాం అనమాట. అది గర్ల్స్ అంటే అలా ఉంటది, అది డామినేషన్ అంతా మేమే అనమాట. ఇంకా సర్లే పోనీలే అని చెప్పి నిఖిల్ ని పిలిచాను అనమాట. ఒక్క ఫోటో అయినా తీసుకోవాలి కదా గైస్, తప్పదు పెళ్లి చేసుకున్న తర్వాత అని చెప్పి. ఏదో పక్కన ఉంటే రా అని చెప్పి పిలిచా. ఇదిగోండి నేను, నిఖిల్ మా బావ గారు, ప్రవళిక కలిసి దిగుతున్నాం అనమాట గైస్. ఎంతసేపు మొత్తమా? గైస్ నడవటానికి చూడండి ఎంత కష్టపడుతుందో ఈ 3 మెట్టెలకి. పాపం ర్యాంప్ వాక్ చేసుకొని వచ్చింది గైస్. సూపర్ వాకింగ్ స్టైల్. చూసారా గైస్, అక్కడ డాగ్ ఉంది. ఫ్యామిలీతో పాటు డాగ్ ని కూడా తీసుకొచ్చేసారు. అదే ఫ్యామిలీ పిక్చర్ లో అలా డాగ్ ని తీసుకొని రావడం చాలా బాగుంది కదా గైస్. అదే నాకు ఒక డాగ్ ఉంటే నేను అలాగే తీసుకొచ్చేసామండి. ఎందుకంటే నేను ఒక డాగ్ లవర్ని, నాకు డాగ్ అంటే చాలా ఇష్టం. మీకు కూడా ఎవరికన్నా డాగ్స్ ఇష్టం అయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. గైస్ చూస్తున్నారు కదా, ఇక్కడ పిల్లలు అయితే సూపర్ డాన్స్ వేస్తున్నారు. నేను నిఖిల్ కూడా అంత మంచిగా వేయలేమేమో అని ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకుంటున్నాం అనమాట. గైస్ ఫైనలీ మా ఫ్రెండ్కి పెళ్ళైపోతుంది. సిన్స్ చైల్డ్హుడ్ LKG నుంచి నాకు తను తెలుసు, మా ఇంటి పక్కన అమ్మాయి. ఇప్పుడు ఫైనల్గా అయితే పెళ్లి చేసేసుకుంది. నాకైతే కంట్లో ఆనంద బాష్పాలు అండ్ ఆల్సో కొంచెం ఎమోషన్ అయ్యా, బట్ ఎక్స్ప్రెస్ చేయాల. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. గాడ్ బ్లెస్ యూ బావ్ గారు అండ్ ప్రవళిక. కంగ్రాచులేషన్స్ అండ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ బోత్ ఆఫ్ యూ.
అలా రిసెప్షన్తో స్టార్ట్ అయ్యి అలా పెళ్ళి అయిపోయింది. మార్నింగ్ అయిపోయింది గైస్, తెల్లారిపోయింది అనమాట. అలా నేను నిత్య వీడియో తీసుకుందాం అనుకుంటే అక్కడ ఏదో జరుగుతుంది గైస్. అక్కడ ఏం జరుగుతుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతలోపు నేనే చెప్పేస్తాను అనుకోండి. అక్కడ 2 కుక్కలు కొట్టుకుంటున్నాయి గైస్. కొట్టుకుంటున్నాయి అంటే ఏదో అనుకోమాకండే. She got beautiful eyes and she's with him. Oh, but right now she's gonna be my sweetie, sweetie. అడుగు పెట్టినందుకు లక్ష్మీదేవి ఇంట్లో వచ్చింది అనుకోవాలి. గట్టిగా చెప్పాలి. చెప్పు చెప్పు. ఇస్తావా కొడుకుని ఇస్తావా? ఏదైనా ఒకటే మరి మీద పెట్టాలి. ఓం ధూమకేతవే నమః సమర్పయామి. ధ్యాయేత్ సత్సం గుణాతీతం గుణత్రయ సమన్వితం గోవిందం గోకులానందం బ్రహ్మేశ్వర విపూజితం శ్రీ వీరవేంకటరమణ స్వామి దాతాభ్యో నమః. అక్కడ 10 ప్లేట్లు ఇచ్చామని చెప్పాను. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి ఆప్తనీలపాదయోః పాద్యం సమర్పయామి హస్తయోః. గైస్ ఫైనల్లీ మా ఫ్రెండ్ సత్యనారాయణ వ్రతం అయితే అయిపోయింది. నేను ఇప్పుడే వచ్చా అనమాట రూమ్కి. నా అవుట్ఫిట్ అండ్ నేను ఎలా ఉన్నానో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. నాకైతే చాలా క్యూట్గా ఉన్నా. అఫ్కోర్స్ సెల్ఫ్ డబ్బా అనుకోండి. అండ్ చాలా రీల్స్ చేద్దాం అనుకున్నా బట్ అవ్వలేదు. సో గైస్ హే గైస్, సో కొంచెం చిన్నగా కన్ఫ్యూజ్ అవుతున్నా అనుకోకండి. నేను పెళ్ళికి వచ్చా కదా, లైక్ మై ఫ్రెండ్ పెళ్ళికి ప్రవళికది. మీరు ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియో చూసే ఉంటారు కదా. హియర్ ఇస్ నేను ఆల్రెడీ మీకు బ్యాంగిల్స్ చూపించా స్పెషల్గా. దీస్ బ్యాంగిల్స్ ఆర్ ఫ్రమ్ ఎస్వి మేకోవర్స్. నేను ఇన్స్టా పేజ్ ఇక్కడ ట్యాగ్ చేస్తా, స్క్రీన్ షాట్ పెడతా చూడండి. అండ్ ఆల్సో నేను కామెంట్ సెక్షన్లో కామెంట్ పెడతా. డూ ఫాలో హర్ పేజ్, చాలా మంచిగా ఉంది. చూడండి ఎంత బాగున్నాయో. నిత్య 10 కూపన్ ఇది కనుక యూజ్ చేస్తే మీకు తప్పకుండా ఒక 10% డిస్కౌంట్ అయితే వస్తుంది గైస్. సో డోంట్ మిస్ దిస్. గైస్ ఇంకా సత్యనారాయణ వ్రతం అయిపోయిన తర్వాత మేమైతే లంచ్కి వెళ్తున్నాం అనమాట. కొంతసేపు రెస్ట్ తీసుకొని అండ్ ట్రైన్కి టైం అయిపోతుంది కదా అని హడావిడిగా వెళ్తున్నాం. అండ్ ఎండ చూసారా గైస్, బగ్గు అంటుంది కదా. అప్పుడే సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది. అఫ్ కోర్స్ మార్చ్ వచ్చేసింది కదా, సమ్మర్ సీజన్ అయితే స్టార్ట్ అయింది. ఇదైతే ఫిబ్రవరిలో అనుకోండి. అమ్మో అసలు ఫుల్ ఆకలేసింది అనమాట నాకైతే. నేనైతే ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ ఆటోలో దొరికింది ప్లేస్, ఇంకా అక్కడ కూర్చొని తినేస్తున్నా అనమాట. గైస్ స్టే హైడ్రేటెడ్, మంచిగా వాటర్ తాగండి, ఎక్కువ తాగండి 3 to 4 liters. అండ్ ఇంకేమన్నా లిక్విడ్స్ ఎక్కువ తీసుకోండి. ఇంకా అక్కడ నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోయాం అనమాట. రిటర్న్ విజయవాడకి ట్రైన్కి టైం అయిపోతుందని చెప్పి హడావిడిగా స్టార్ట్ అయిపోయామన్నమాట. గైస్ ఈ ప్లేస్ గుర్తుందా మీకు? విజయనగరంలో ఫిలిమోజీ చూసిన వాళ్ళకైతే అర్థమయ్యే ఉంటది. అదైతే అయ్యప్ప స్వామి టెంపుల్ అనమాట. అండ్ అక్కడ నుంచి అయితే వేరే టెంపుల్కి వచ్చాము. ఇదే టెంపుల్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఐడియా ఉండుంటే.
గైస్ ఇదే పెద్ద చెరువు గైస్. ఫిలిమోజీ చూస్తారు కదా, ఫిలిమోజీ చూసే వాళ్ళకి తెలుస్తుంది. ఇదే ఫిలిమోజీ చెరువు, విజయనగరం పెద్ద చెరువు. బాబాయ్ నువ్వు తాగేసి. ఎందుకు నా అందరిని అలా చూపిస్తాను? పడిపోతుంది. ఎలాగుంది? విజయనగరం పెద్ద చెరువు పక్కన చెరుకు రసం తాగుతున్నాము గాయస్. అందరూ 2వ తారీఖు కలుసుకుంటాం. గైస్ ఇప్పుడే విజయనగరం స్టేషన్ కి వచ్చాం. వీళ్ళిద్దరు ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు గైస్. ఎందుకు కొట్టుకుంటారు ఏం అర్థం కాదు మాకు. వీళ్ళిద్దరు పక్క పక్కన భలే ఉన్నారు. ఇటు గైస్ చూసారు కదా మా ఫ్రెండ్ పెళ్లి ముచ్చట్లు అండ్ స్టోరీస్, అసలు ఎలా ట్రావెల్ చేసాం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసారు కదా. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఈ జనరేషన్ లో కూడా ఇలా ఎంజాయ్ చేస్తామా అనుకుంటున్నారు? ఆఫ్ కోర్స్ ఫ్రెండ్ కదా, ఆ మాత్రం ఉంటుంది. అది కూడా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్, చైల్డ్హుడ్ ఫ్రెండ్ కాబట్టి. ఇంకా ఫైనల్ గా మేమైతే స్టేషన్ కి వచ్చేసాము. మొత్తానికి అందరం ఫైనల్ గా పిక్స్ తీసుకొని మంచిగా అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక్కడతో అయితే మా వీడియో ఎండ్ అయిపోతుంది. మీకు గనక మా వీడియో నచ్చింటే డోంట్ ఫర్గెట్ టు లైక్, comment, share and subscribe to our channel Nikhil Nitya Official. Don't forget to subscribe. Love you guys. ఇంకా Instagram లో ఎవరైతే ఫాలో అవట్లేదో వెంటనే వెళ్ళి ఫాలో అయిపోండి. Keep supporting us. Love you guys. Bye. See you in the next vlogs. Bye guys.